ఏపీలో ఇప్పటికే ఉన్న రైస్ కార్డుల స్థానంలో కొత్తగా రేషన్ కార్డులను ప్రింట్ చేసి ఇస్తామని నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే విషయంలో ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉన్నారో వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుగా వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. మరి ఇలా కొత్తగా పెళ్ళైన వారికి సంబంధించి రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కోసం ఆ ఆప్షన్ అనేది ఎప్పుడు ఇస్తారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే గత ప్రభుత్వంలో రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్లు అయితే పెట్టారు కదా, ఆ అప్లికేషన్ల పరిస్థితి ఏంటి? అలాగే కమెంట్ సెక్షన్‌లో వస్తున్న ప్రశ్నలైన రేషన్ కార్డులో కుటుంబ సభ్యుడిని జోడించడం కోసం అంటే మెంబర్ ఎడిషన్ కానివ్వండి, మెంబర్ డిలీషన్ కానివ్వండి, రేషన్ కార్డ్ అడ్రస్ చేంజ్ కానివ్వండి, అలాగే ఆధార్ కార్డ్‌కి, రేషన్ కార్డ్‌కి లింక్. ఇలా ఆప్షన్‌లనేవి ఎప్పుడు తీసుకొస్తారో ఆ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. ఛానల్‌కి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అక్కడ లైక్ బటన్ అయితే ఉంది కదా, క్లిక్ చేయండి. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలి అంటే ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరూ కూడా వేలి ముద్రలు అయితే వేయవలసి వచ్చేది. ఇలా చేయడం వల్ల ఇప్పుడు రేషన్ కార్డులో నలుగురు సభ్యులుంటే ముగ్గురు అదే గ్రామంలో ఉన్న ఒకరు ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రానికో, వేరే దేశానికో వెళ్ళినట్లయితే అలాంటి రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు అయితే జరగలేదు. ఇలాంటి ఇష్యూ వల్ల చాలామంది రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు అయితే చేసుకోలేదు. ప్రభుత్వం ఈ కండిషన్ అయితే అంటే ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇలాంటి కండిషన్ అయితే తొలగించనుంది అన్నట్లుగా న్యూస్ అయితే వచ్చింది. ఇది నేను సొంతంగా అయితే చెప్పడం లేదు. ఈరోజు ఈ టాపిక్‌కి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే రేషన్ కార్డులో అందరూ వేలిముద్రలు అయితే వేయాలని కండిషన్ అయితే ఉండదు కదా, ఆ కండిషన్ అయితే ప్రభుత్వం తొలగించొచ్చు అన్నట్లుగా అయితే రాశారు. ఇక కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసే విషయంలో కొత్తగా పెళ్ళైన వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పారు కదా, అలా అని మిగతా వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వరని కాదు. ఇక్కడ కొత్త రేషన్ కార్డుల విషయంలో మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారికంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఇవాళ కొన్ని ప్రూఫ్స్ ఆధారంగా రేషన్ కార్డు ఇచ్చేయొచ్చు. కానీ ఎప్పుడో పెళ్ళైన వారికి లేదంటే మిగతా రేషన్ కార్డుల విషయంలో సింగిల్ మెంబర్‌కి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఇలాంటి విషయాల్లో కూడా మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేయాలి. అందుకోసం అన్నిటికి సంబంధించి రేషన్ కార్డులు మార్పులు, చేర్పులు అలాగే కొత్త రేషన్ కార్డు విషయాల్లో మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం ప్రెజెంట్ రెడీ చేస్తుంది. ఇలా కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో ఎవరినైనా యాడ్ చేయాలన్నా లేదంటే తొలగించాలన్నా, అలాగే రేషన్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలన్నా, అలాగే రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి లింక్ చేయాలన్నా ఇలా వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా వెబ్‌సైట్ అయితే రెడీ చేసింది. త్వరలోనే అంటే మరొక వారం రోజుల్లోనే ఈ వెబ్‌సైట్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుందని డీఎస్‌ఓ గారు చెప్పినట్లుగా ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. ఈ ఆర్టికల్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించింది. అక్కడ డీఎస్‌ఓ గారు చెప్పినట్లుగా ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే మరొక వారం రోజుల్లోనే ఈ రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆప్షన్లు అయితే రానున్నాయి. అలా అని కొత్తగా వెబ్‌సైట్ తీసుకొచ్చి ఆప్షన్ ఇచ్చిన వెంటనే కొత్తగా రేషన్ కార్డులు అయితే అప్లై చేసేస్తారని అయితే కాదు. ఎందుకంటే కొత్తగా వెబ్‌సైట్ అనేది రెడీ అయిన తర్వాత అందులో చాలా టెక్నికల్ ఇష్యూస్ అయితే రావచ్చు. అంటే కొన్ని అప్లికేషన్లు పెట్టిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తాయి. అవన్నీ క్లియర్ చేయడానికి కొంత టైం అయితే పడుతుంది. అలా అవన్నీ క్లియర్ చేసుకోవడానికి నాకు తెలిసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా టైం అయితే పడుతుంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో ఒకవేళ ఈ రేషన్ కార్డులో ఎలాంటి ఇష్యూస్ లేకపోతే ఒక్కొక్కటిగా ఆప్షన్లు అయితే తీసుకొచ్చి మిగిలిన వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసిన రేషన్ కార్డులకు సంబంధించి చూసినట్లయితే అంటే కొత్త రేషన్ కార్డులే కాదు, గత ప్రభుత్వంలో అప్లై చేసిన మెంబర్ ఎడిషన్, మెంబర్ డిలీషన్ ఇలా ఆ అప్లికేషన్‌లన్నీ కూడా చాలా వరకు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ప్రభుత్వం వచ్చేసి గత ప్రభుత్వంలో ఉంచిన అప్లికేషన్‌లు ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో అవి క్లియర్ చేసిన తర్వాతే ఈ కొత్త రేషన్ కార్డులు, మెంబర్ ఎడిషన్‌లు ఆప్షన్‌లు తీసుకురావడం అయితే జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంలో అప్లై చేసిన రేషన్ కార్డ్ అప్లికేషన్‌లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేయనవసరం లేదు. గత ప్రభుత్వంలో అప్లై చేసిన అప్లికేషన్‌లన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే కొత్త వారికి అవకాశం అయితే ఇస్తారు.